ఓకే. సో, మనం ఈరోజు టాపిక్‌లో ఏంటంటే మనం అకౌంటింగ్ ప్యాకేజ్. అకౌంటింగ్ ప్యాకేజ్. ఈ అకౌంటింగ్ ప్యాకేజ్‌లో మనకి నంబర్ 1 స్థానంలో ఇప్పుడు ఉన్నదేంటంటే టాలీ ప్రైమ్. సో, ఎందుకు మనకి నంబర్ 1 స్థానంలో ఉంది టాలీ ప్రైమ్ అనేది మనం తీసుకున్నట్లయితే యాక్చువల్‌గా మనకి అకౌంటింగ్ ప్యాకేజ్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది మనకు ఉన్నాయి. అందులోని మనకి వన్ ఆఫ్ ద మేజర్ అండ్ టాప్ మోస్ట్ నెంబర్ 1 స్థానంలో ఉన్నది టాలీ ప్రైమ్ అనేది ఉన్నది. అయితే టాలీ ప్రైమ్ అనేది ఎందుకు ఇప్పుడు ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు అని అంటే బికాస్ మనకి ఇది ఏం చేస్తుందంటే కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్స్. దీన్ని కంప్లీట్ బిజినెస్ అప్లికేషన్ అని అన్నారు. ఎందుకని మరి కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్స్ అని చెప్పారు అంటే కంప్లీట్ బిజినెస్ అప్లికేషన్ అని? సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిజినెస్ అనేది మనం తీసుకుంటే ఇక్కడ బిజినెస్లో ఏం చేస్తారు అసలు? ఫస్ట్ బిజినెస్ అంటే మనకి ఇక్కడ మార్కెట్కి వచ్చేసరికి చాలా రకాలైన బిజినెసెస్ అనేది ఉన్నది. బిజినెసెస్ తాలూకా మెయిన్ మోటో ఏంటంటే టు ఎర్న్ ప్రాఫిట్. మనం బిజినెస్ తాలూకా మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రాఫిట్ని ఎర్న్ చేయడం. మరి ప్రాఫిట్ అనేది మనం ఎలాగా చెప్తాం మనం అంటే జనరల్గా అకౌంటింగ్ దాని ప్రకారం అయితే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ అని చెప్తాం. ఇది ఇట్లాగా చెప్తారు జనరల్గా అయితే. బట్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఏమవుతుందంటే పర్ డేకి ఎన్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేది మనకి జరుగుతాయి. సో ఎన్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు మనం ఈ పైన మనం చెప్పుకున్న విధంగా మనం వీ కాంట్ సే దట్ వన్, అలా చెప్పలేం మనం. ఓకే, సో దానికి అప్పుడు ఏం చేయాలంటే అలా చెప్పాలి అంటే ప్రాఫిట్ నాకు ఇంత వచ్చింది అని చెప్పాలి అని అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏంటి ప్రిపేర్ చేయాలి? ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఫస్ట్ మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ మనకి అసలు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంటో తెలియాలి కదా. సో కాబట్టి సో మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఏంటి వస్తాయి అసలు అంటే ట్రేడింగ్ అకౌంట్ వస్తుంది, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వస్తుంది, ఇంకా
బ్యాలెన్స్ షీట్ వస్తుంది. ఓకే. సో సో మరి ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి? మన బిజినెస్లో పర్చేజెస్ అండ్ సేల్స్ చేసిన తర్వాత దానికైనా వాల్యూ ఏదైతే ఉంటుందో అది మనం డినోట్ చేసుకొని ట్రేడింగ్ అకౌంట్లో తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంటి? అడ్మినిస్ట్రేషన్ సైడ్ జరిగిన ఎక్స్పెండిచర్ని, ఇన్కమ్ని మనం ఒక స్టేట్మెంట్ రూపంలో తయారు చేసుకుంటాం. బ్యాలెన్స్ షీట్, సో లయబిలిటీస్ అండ్ అసెట్స్ అనేది ప్రిపేర్ చేస్తే అప్పుడు మనకి ఆ పర్టికులర్ అకౌంటింగ్ ఇయర్లో నాకు ఇంత ప్రాఫిట్ వచ్చిందని మనం చెప్పగలుగుతాం. అయితే ఇక్కడ ఫస్ట్ మనం వీటి గురించి తెలుసుకునే ముందు అసలు మనం ఇక్కడ బిజినెస్ అనేది అంటే ఇక్కడ కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్స్ అని చెప్పుకున్నాం. ఓకే, మరి ఇంతకీ ఇక్కడ టైప్స్ ఆఫ్ బిజినెస్ బిజినెసెస్ అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనకేంటంటే ఇందులో బిజినెసెస్లో ఫస్ట్ సోల్ ట్రేడర్ బిజినెసెస్ ఉంటాయి, అలాగే మనకి పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఉంటాయి, అలాగే జాయింట్ స్టాక్ కంపెనీస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం ఇది తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం పై దానికి వెళ్తే కనుక మనం తీసుకున్నట్లయితే సో టాలీ ప్రైమ్ అనేది దాని తాలూకా వర్కింగ్ ఏం చేస్తుందంటే టాలీ ప్రైమ్ తాలూకా మెయిన్ యూస్ ఏంటది? ఫస్ట్ వన్ అకౌంటింగ్, సెకండ్ వన్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, థర్డ్ వన్ taxation, fourth one payroll. సో టాలీ ప్రైమ్ మనకి డీల్ చేసేవి 4 ఐటమ్స్. ఏంటది? అకౌంటింగ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ట్యాక్సేషన్, పేరోల్. అకౌంటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎటువంటి టైప్ ఆఫ్ బిజినెస్లో అయినా కూడా మనం అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ని ఎలా రాయాలి, ఎలా చేసుకోవాలి అదంతా కూడా మనకి నెక్స్ట్ క్లాసెస్లో మనకు తెలుస్తుంది. బట్ జనరల్గా దేనికైనా కూడా ఒక ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ గురించి మనం చెప్పాలంటే అకౌంటింగ్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇన్వెంటరీ మేనేజ్మెంట్. సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి? సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఏ బిజినెస్ అయితే స్టాక్ని పర్చేస్ చేసి దాన్ని ప్రొడక్ట్ కింద తయారు చేసి మార్కెట్లో సేల్ చేస్తుందో సో అటువంటి టైప్ ఆఫ్ బిజినెసెస్ వాళ్ళకి కూడా స్టాక్ మనకి ఎంత ఉంది, స్టాక్ ఎంత వెళ్ళింది, స్టాక్ ఎంత మనకి మిగిలింది, ఆ యొక్క రిపోర్ట్ అనేది మనం జనరేట్ చేయడానికి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ట్యాక్సేషన్ పార్ట్కి వచ్చేసరికి ఏంటంటే ట్యాక్సేషన్ అంటే జనరల్గా మనకి ఇక్కడ ఈ రోజున తీసుకుంటే కనుక కస్టమర్ కానీ సప్లయర్ కానీ సో కంపల్సరీగా జిఎస్టీ అనేది మనం పే చేయవలసి ఉంటుంది. అంటే జిఎస్టీ అంటే గూడ్స్ సర్వీసెస్ అండ్ ట్యాక్సెస్ అని చెప్పి అందులో మళ్ళీ
సిజిఎస్టీ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అనేది వేరేగా ఉంటుంది, అలాగే సిజిఎస్టీ స్టేట్ ట్యాక్స్ అనేది వేరేగా ఉంటుంది, ఐజిఎస్టీ అని చెప్పేసి మనకి ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని మనకు అందులో 3 రకాలు ఉంటుంది. సో అవే కాకుండా మనకి టీడీఎస్, టీసీఎస్ వాటి గురించి కూడా ఎలాగ మనం చేయాలి అనేది అంతా కూడా మనకి ట్యాక్సేషన్ పార్ట్ అనేది అందులో మనం నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ పేరోల్. సో పేరోల్ అంటే ఒక ఆర్గనైజేషన్లో ఒక ఎంప్లాయీకి ఎంత శాలరీ వస్తుంది, వాళ్ళ తాలూకా డీటెయిల్స్ అంతా కూడా మనకి సపరేట్గా పేరోల్ మేనేజ్మెంట్ అనేది మనకి చెప్తారనమాట. సో అందుకనే మనకి ఈ 4 కూడా అది మేజర్గా తీసుకుంటుంది కాబట్టి టాలీ ప్రైమ్ అనేది కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్స్ అని మనం చెప్పుకున్నాం. ఓకే, అయితే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇంత మంచి ఫ్యూచర్స్ ఉన్నది, అసలు దీన్ని ఎవరు డిజైన్ చేశారు, ఎక్కడ డిజైన్ చేశారు? సో ఇక్కడ జనరల్గా మనం యూజ్ చేస్తున్న అప్లికేషన్స్ అన్నీ కూడా అదర్ కంట్రీస్ నుండి మనం పర్చేస్ చేసుకుంటున్నాం. బట్ మొట్టమొదటిగా మనకి ఈ టాలీ ప్రైమ్ అనే అప్లికేషన్కి వచ్చేసరికి ఈ టాలీ ప్రైమ్ అనేది మొట్టమొదటిగా మనకి బెంగళూరు సిటీ అంటే బెంగళూరు సిటీలో మనకి ప్యూట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే 1987లో ఏం చేశారంటే అకౌంటింగ్ దాన్ని అంటే మాన్యువల్ నుండి కంప్యూటరైజ్డ్కి తీసుకున్నారు. సో అయితే దాని యొక్క యాక్టివిటీస్ అనేది 1988లో మార్కెట్లోకి వచ్చాయి. సో 1988లో సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటంటే టాలీ 4.5 అని చెప్పి మనకి ఈ వెర్షన్ని తీసుకొచ్చారు. సో ఇంతకీ మరి ఇది ఎవరు డెవలప్ చేశారంటే ఏ పర్సన్ అనేది మనం తీసుకుంటే భారత్ గోనిక్ అని చెప్పేసి ఒక ప్యూట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తాలూకు ఒక చైర్పర్సన్ దీన్ని మొట్టమొదటిగా మనకి 1988లో మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఓకే, దాని తర్వాత మళ్ళీ మనకి 1992లో మనకి టాలీ 5.0 అనేది తీసుకొచ్చారు. ఈ టాలీ 4.5లో ఏంటంటే ఇది కంప్లీట్గా మనకి డాస్ బేస్ టాలీ అండ్ అట్లాగే ఇందులోనే ఏంటంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో దాని తర్వాత మనకి టాలీ 5.0లో ఏం చేశారంటే ఇది మనకి విండోస్ బేస్ అన్నమాట. సో మరి ఇందులో ఏంటి ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఇన్వెంటరీస్ అనేది లాంచ్ చేశారు. ఇన్వెంటరీస్ అంటే స్టాక్ రిలేటెడ్గా ఉన్నవన్నీ కూడా మనకి ఇచ్చారు. సో దాని తర్వాత 1994లో మనకి టాలీ
5.4 వచ్చింది. ఇందులో మనకి కరెన్సీ సింబల్ని యాడ్ చేశారు. ఆ తర్వాత మనకి 94 తర్వాత నాకు 1994 తర్వాత ఇంకా మళ్ళీ మనకి 2002లో టాలీ 6.3 వచ్చింది. ఇందులో ట్యాక్సెస్ అనేది యాడ్ చేశారు. సో 2004లో టూ థౌజండ్ 2005లో టాలీ 7.2 అనేది వచ్చింది. ఇది మెయిన్గా వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది యాడ్ చేసుకొచ్చారు. తర్వాత 2008లో మనకి టాలీ మనకి ఇది 8.0 వచ్చింది. ఇందులో ఏంటంటే మనకి లాంగ్వేజ్ బేస్డ్ వెర్షన్. ఓకే, సో దాని తర్వాత 2009లో మనకి టాలీ 9 అనేది వచ్చింది. ఇందులో పేరోల్ అనేది మనకి యాడ్ చేశారు. ఓకే, సో ఇంకా మనకి 2010లో ఏంటంటే మనకి ఇక్కడ టాలీ అనేది ప్యూట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మనకి ఈ ఫస్ట్ వెర్షన్స్ అనేది వచ్చింది. సో ఇక్కడ 92లో ఇన్వెంటరీస్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ ప్యూట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాస్త మనకి ఏం చేశారంటే టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్గా అది మారిపోయింది. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ మనకి 2010లో ఏమైందంటే ఇక్కడ ఈ టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాస్త ఇక్కడ ఈఆర్పి అంటే ఏంటంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్సెస్ ప్లానింగ్ అండ్ ప్రొడక్ట్ అని చెప్పి ఆ ఆర్గనైజేషన్లోకి అమాల్గమేట్ అయింది. అయిన తర్వాత మనకి మొట్టమొదటిగా ఇక్కడ ఏంటంటే టాలీ ఈఆర్పి 9 అని చెప్పి ఇక్కడ రిలీజ్ 1.0 అని చెప్పి ఇందులో ఏం చేశారంటే మనకు మొట్టమొదటిగా ఆన్లైన్ అకౌంటింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మనకి టాలీ ఈఆర్పి అంటే ఇక్కడ మనకి 2010 తర్వాత 2011లో టాలీ ఈఆర్పి 9 అని చెప్పి రిలీజ్ 2.0 ఇందులో ఎస్ఎంఎస్ ఫెసిలిటీని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో దాని తర్వాత 2012లోనేమో ఇక్కడ మనకి టాలీ ఈఆర్పి 9 రిలీజ్ 3.0 ఇందులో ఏం చేశారంటే ట్యాక్సేషన్ పార్ట్ని డెవలప్ చేశారు. ఓకే, సో దాని తర్వాత మనకి 2013లో మనకి మళ్ళీ టాలీ ఈఆర్పి
9 అని చెప్పి ఇక్కడ రిలీజ్ 4.0 వచ్చింది. ఇందులో ఏం చేశాడంటే అడ్వాన్స్డ్ ఫార్మాట్స్ అనేది రిలీజ్ చేశారు. ఆ తర్వాత 2014లో మనకి టాలీ ERP 9 ఇక్కడ రిలీజ్ 5.0. ఇందులో కూడా ఏంటంటే మనకి చలానా ఫార్మాట్స్, ఇన్వాయిస్ అన్నీ కూడా బాగా డెవలప్మెంట్ తీసుకురావడం జరిగింది. సో దాని తర్వాత 2015లో మనకేంటంటే టాలీ ERP 9 రిలీజ్ 6.0లో ఏంటంటే మనకి TCSలో ఇంకా అడ్వాన్స్డ్ పార్ట్ అనేది డెవలప్మెంట్ తీసుకొచ్చారు. ఆ తర్వాత 2016లో టాలీ ERP 9 రిలీజ్ 6.3. ఇందులో మనకి అప్పటికి GST అనేది మార్కెట్లోకి వచ్చింది. సో దాని కంప్లీట్ ఫోర్స్ అనేది అందులోకి వచ్చింది. దాని తర్వాత 2020లో మళ్ళీ మనకి ఏంటంటే టాలీ ERP కాస్త టాలీ ప్రైమ్ కింద మారిపోయి, సో అక్కడ మళ్ళీ రిలీజ్ 1, అలాగే రిలీజ్ 2, అలాగే రిలీజ్ 3, అలాగే రిలీజ్ 4, రిలీజ్ 5, రిలీజ్ 6, రిలీజ్ 7. సో ఇప్పుడు మనకి 2025లోనే అంటే 25 డిసెంబర్ ఆ ప్రాంతంలో మనకేంటంటే టాలీ ప్రైమ్ 7.0 అనేది వచ్చిందన్నమాట. సో దీస్ ఆర్ ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టాలీ ప్రైమ్. అంటే ఎందుకని ఇదంతా మనం డిస్కస్ చేసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, సో మనకి ఏదైనా ఒక అప్లికేషన్ని మనం నేర్చుకుంటప్పుడు పాస్ట్ ఏంటి, మనకి ప్రెజెంట్ ఏంటి అనేది మనం తెలుసుకుంటే, సో దాని మీద మనం వర్క్ అనేది మనం చేయడానికి ఈజీ అవుతుంది. ఓకే, సో అది ఈరోజు క్లాస్లో మనం నేర్చుకున్న థింగ్స్. ఓకే.